హాయ్ టీవీ నెక్స్ట్ వ్యూయర్స్, ఇక్కడ బెల్ ఉంది కదా, అది కనుక మీరు నొక్కినట్లయితే మా వీడియోస్ అప్డేట్స్ అన్ని మీకు నోటిఫికేషన్స్ వస్తాయి. వెల్కమ్ టు మై న్యూస్ ఛానల్. మీకు ఎప్పటికప్పుడు వార్తలకి కాస్త మసాలా జోడించి వీలైనంత ఎంటర్టైన్మెంట్గా మీకు ఎప్పటికప్పుడు చెప్పడానికి మేము ఎప్పుడు రెడీగా ఉంటాము. సార్ చెప్పండి చాలు కానీ న్యూస్ చెప్పండి సార్. సారీ సార్. ఇప్పుడు ముఖ్యాంశాలు ఏంటంటే, ఒత్తులు వెలిగిస్తూ సొత్తులు కాల్చుకున్న ఎమ్మెల్యే సూర్యలింగం సంతాపం తెలిపిన ప్రముఖులు. జియో వైన్ స్టార్ట్ చేస్తారంటున్న అంబానీ 6 నెలల పాటు మద్యం ఉచితం. ఇకపై బట్టలు వేసుకొని నటిస్తానంటున్న మమైతా ఖాన్, నా నెక్స్ట్ సినిమాలో బట్టలే వేసుకొని అంటున్న సల్మాన్ ఖాన్. పత్తి వ్యాపారమే మేలు అంటున్న రైతులు, పంటలు తినేసిన కోతులు. ఏమయ్యా ఏం న్యూస్లు చదువుతున్నారయ్యా? పక్క ఛానల్ రేటింగ్లు రాకెట్లా వెళ్తుంటే మీరు చదివే న్యూస్లు కనీసం పాకెట్ మనీ కూడా రావడం లేదు. అదేదో డ్రగ్స్ వ్యవహారం అంట, చూడండి అయ్యా చూడండి. ఎవరయ్యా స్క్రిప్ట్ రైటర్? అదేదో డ్రగ్స్ లైవ్ అంట, చూడండి అయ్యా. చెప్పరవి, అసలు అక్కడికి ఎవరెవరు వచ్చారు, అసలు అక్కడ ఏం జరుగుతుంది, ఎటువంటి సమాచారం అని అందింది, అసలు చెప్పరవి, అసలు అక్కడికి ఏం జరుగుతుంది చెప్పరవి. గో ఎందుకయ్యా కాలు కాని పిల్లగా అట్ట అడుగుతున్నావా? నీకేమో ఏసీలో సక్క గుండ్రాయలక కూర్చున్నావు, నాకేమో ఇక్కడ ఎండనక వాననక దోలు తీరిపోతుంది. కనీసం అమ్మాయిని లైన్ వేద్దామన్నా కూడా నీకు లైవ్లో న్యూస్లు చెప్పాలా? ఏందయ్యా మీకు కథ? సర్లే మళ్ళీ ఏడుద్దు కానీ ఫస్ట్ అసలు న్యూస్ చెప్పరవి, అసలు అక్కడ ఏం జరుగుతుంది చెప్పరవి, చెప్పు. ఇప్పుడే డైరెక్టర్ కారులో వచ్చినాడు. ఆ డైరెక్టర్ వెనక 4 వచ్చినారు. ఈ 4 డైరెక్టర్ కలిసి లోపలికి వెళ్ళినారు. లోపలికి వెళ్ళి ఏసీ ఆన్ చేసి లోపల కూర్చోబెట్టి తలుపేసి మమ్మల్ని బయటకు తోసేసినారు. అలా జరిగిందా? అంతవరకు నాకు తెలుసు, అడిగితే నాకు ఇంకేంటి తెలదు. ఓకే రవి, ఓకే. అక్కడ అసలు ఇప్పుడు లోపల వాళ్ళు ఏం మాట్లాడుకుంటున్నారో చెప్పగలవా రవి? చెప్పు రవి, చెప్పు. బయటికి తోసేసినారని చెప్పాను కదా, లోపల ఏం మాట్లాడుకుంటా నాకేట తెలుస్తుంది. ఓ అలానా? ఓకే. ఇప్పుడే అందిన సమాచారం ప్రకారం ఆ కేసుకి ఆయనకి సంబంధం ఉందని ఆయనే స్వయంగా ఒప్పుకున్నారంట. ఓయ్ నేను ఎప్పుడు చెప్పాను? నువ్వు బలేరికెత్తా సామె. నేనేం చెప్పాను? ఆ లోపలికి వెళ్ళారని నువ్వేవో చెప్తున్నావే. ఓకే, ఇప్పుడే మరొక ఇంట్రెస్టింగ్ న్యూస్ కూడా వచ్చింది. ఆ సెలబ్రిటీస్తో పాటు మరి కొంతమంది పొలిటీషియన్లు కూడా ఉన్నారని సమాచారం. వామ్మో కొంపలు ముంచేలాగా ఉన్నావే. రాజకీయ నాయకుల పేర్లు నేను ఎప్పుడు చెప్పాను? మరింత అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి మై న్యూస్. సార్ మనకి టీఆర్పీ ఇప్పుడిప్పుడే స్టార్ట్ అవుతుంది సార్. ఇప్పుడు బాంబు లాంటి న్యూస్తో మళ్ళీ మేము ముందుకు వచ్చాను. డ్రగ్స్ కేసులో సెలబ్రిటీస్, పొలిటీషియన్స్తో పాటు పెద్ద బిజినెస్ మ్యాన్ కూడా ఉన్నారని సమాచారం ఇప్పుడే మా రిపోర్టర్ నుంచి మాకు అందింది. అయ్యో ఈ బిజినెస్ మ్యాన్ ఎక్కడి నుంచి వచ్చారయ్యా? నేనేం చెప్తున్నాను, నువ్వేంటి చెప్తున్నావా? ఎట్టాగైతే నేను ఈ న్యూస్ రిపోర్టింగ్ చేయలేను సార్. ఇప్పుడున్న అన్ని ఛానల్తో చూసుకుంటే మన టీఆర్పీ తోపు సార్. సూపరయ్య, ఇంకా పెరుగుద్ది, మనదే టాప్ ప్లేస్ లో ఉంటుంది. న్యూస్ రిపోర్టింగ్ చేయను, ఏటి చేయను, మానేస్తాను. నాకు వద్దు, నాకు కెమెరామెన్ ఆఫ్ చేసుకోయా. డ్రగ్స్ కేసు రోజుకి రకరకాల మలుపులు తిరుగుతుంది. ఇందులో సెలబ్రిటీస్, పొలిటీషియన్లు, బిజినెస్ మ్యాన్తో పాటు కూలీలు కూడా ఉన్నారని చెప్పి మాకు సమాచారం అందింది. చూసా కెమెరామెన్, టీఆర్పీ కోసం ఎన్ని పాటలు పడాలో. మీరు ఇన్ని పాటలు పడాల్సిన అవసరం లేదండి. మీరు జస్ట్ మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుంటే చాలు. నువ్వే రిపోర్టర్ మళ్ళీ మా వీడియోస్ కనుక మీకు నచ్చినట్లయితే లైక్, షేర్ అండ్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్.